ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయము బైబిల్ స్టడీలో ప్రయోజనకరమైనటువంటి పరిచారకుడు కూర్చి గత వారము మనము తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేయబడ్డాము. ఈరోజు కూడా అదే అంశం మీద, ప్రయోజనకరమైన పరిచారకుడు అనే అంశం మీద తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము నేను చదువుతా ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభం అపేక్షించే వారిని ఉండక. మరలా చదువుతా ఉన్నాను. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభమును అపేక్షించే వారిని ఉండక. చిన్న ప్రార్థన చేసుకుందాము. నమ్మదగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గడిచిన ఈ దినమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి క్షేమంగా మీ సన్నిధికి నడిపించారు. మరి ప్రభువా, ఈ రాత్రికాల సమయము మేము ప్రయోజనకరమైన పరిచారకులు అనే అంశం మీద కొంత వాక్యము ధ్యానించబోతుండగా మాతో మీరు మాట్లాడండి. నిలబడిన నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బలహీనాన్ని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. బోధించి భ్రష్టుని కాకుండా, విని మర్చిపోయే వారం కాకుండా, వాక్యానుసారమైన జీవితాలు మాకు అనుగ్రహిస్తారు నమ్ముతూ మా ప్రభువు రక్షకుడైనటువంటి యేసు ఉన్నతమైన నామంలో స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం చదివినటువంటి ఈ లేఖన భాగము చూసాము. అంటే ఒక సంఘంలో ప్రయోజనకరమైనటువంటి పరిచారకుడు ఏ విధంగా ఉండాలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ ప్రయోజనకరమైన పరిచారకుడు అనే అంశము వ్యక్తిగతంగా నేను కూడా కొంత ధ్యానం చేసినప్పుడు లోతైన విషయాల్లోకి నేను వెళ్ళను, కానీ ఒక 3 విషయాలు క్లుప్తంగా నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. అది ఒకటి ఏంటంటే ద డిస్క్రిప్షన్ ఆఫ్ డీకన్, అంటే పరిచారకుని యొక్క వివరణ, లేకపోతే పరిచారకుని యొక్క వర్ణన. రెండవ మాట ఏంటంటే కనుక ద డెమినర్ ఆఫ్ డీకన్, అంటే పరిచారకుని యొక్క స్వభావం. మూడవదిగా ద యాట్రిబ్యూట్స్ ఆఫ్ డీకన్, ఒక ప్రయోజనకరమైన పరిచారకుడు ఉండవలసిన లక్షణాలు. ఈ 3 మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. సహజంగా మనందరికీ తెలుసు పరిచారకుడు అంటే, దానికి ఇంకా కొంత వివరణ లేకపోతే వర్ణించాలని నేను ఆశపడతా ఉన్నాను. సహజంగా పరిచారకుడు అంటే మనకు తెలిసింది ఏంటంటే కనుక సంఘంలో ఉన్నటువంటి పని చేసేవారు, సంఘంలో ఏ పని అయితే మనకు కనబడతా ఉందో పరిచారము చేయటం, ఆ పనిని చేయటం అనే మాట మనకు తెలుసు. అంత మాత్రమే కాదు, సంఘంలో సేవ చేయటం, సంఘానికి, సంఘంలో ఉన్నటువంటి ప్రజలకి సేవ చేయడం అని కూడా మనకు తెలుసు. ఇక్కడ పరిచారకుడు అంటే సంఘానికి ఆయన ఒక నాయకుడు కాదు, లేకపోతే సంఘానికి అధికారి కాదు, సంఘానికి ఒక పెద్ద కాదు, లేకపోతే సంఘాన్ని నడిపించేటువంటి ఒక రూలర్ కాదు, కానీ సంఘానికి సేవ చేసేటువంటి ఒక పరిచారకుడు, లేకపోతే సంఘానికి సేవ చేసేటువంటి ఒక దాసుడు అని మనకు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఈ పరిచారకుడు అనే పదము అతని యొక్క హోదాను చూపించేటువంటి పదం కాదు, కానీ అతను చేస్తున్నటువంటి పనిని చూపించేటువంటి ఒక విషయం. కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో పరిచారకుడిని ఏమన్నారంటే కనుక చర్చ్ హెల్పర్ అనే ఒక బైబిల్లో ఉంటే, కొన్ని బైబిల్స్ ఏముందంటే కనుక అసిస్టెంట్ ఆఫీసర్ అని మనం చూస్తాం. ఈ మాట అంటే చర్చ్ హెల్పర్ లేకపోతే అసిస్టెంట్ ఆఫీసర్ అని చూసినప్పుడు దాన్ని నేను అనుకూలంగా ఏ విధంగా నేను రాసుకున్నాను అంటే కనుక ఒక 3 మాటలు నేను రాసుకున్నాను. ఆ మాట ఏంటంటే కనుక అసిస్టెంట్ ఆఫీసర్ అంటే సహకరించేటువంటి అధికారి, అంటే సంఘంలో ఏదైనా పని ఉంటే ఆ పనిలో సహకరించేటువంటి అధికారి అని ఒక మాట. రెండవది ఏంటంటే సంఘ పెద్దలకు సహాయం చేసేటువంటి ఒక సహకారుడు.
సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు సహాయపడే విషయంలో ఒక సహకారుడిగా ఉన్నట్లుగా కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మూడోది ఏంటంటే కనుక సంఘ నాయకుని పర్యవేక్షణలో సంఘ నాయకుని క్రింద ఉండి సంఘంలో ఉన్నటువంటి ప్రజలకు పరిచర్య చేసేటువంటి ఒక వ్యక్తి అని కూడా మనము ఆ మాటకు అర్థాన్ని ఇచ్చేదిగా కూడా చూడొచ్చు. ఇంకా పరిచారకుడిని వర్ణించాలంటే కనుక ఇంగ్లీష్లో కూడా ఇలాగ చెప్పచ్చు. ఏంటంటే కనుక టు కిక్అప్ డస్ట్, అంటే తెలుగులో అర్థం ఏంటంటే కనుక దుమ్ము రేపుట. వాస్తవానికి దుమ్ము రేపుట అనే పదానికి మనకున్నటువంటి అవగాహన వేరు, దుమ్ము రేపుట అనే పదానికి అర్థం మనకు తెలిసింది వేరు. కానీ దాన్ని కొంత ఆధ్యాత్మిక కోణంలో మనం ఆలోచన చేస్తే సంఘంలో ఉన్నటువంటి నాయకుడు ఒక పరిచారకుడికి ఒక పని అప్పగించినప్పుడు ఆ పనిని ఆ పరిచారకుడు ఎంత వేగంగా, ఎంత చురుకుగా, ఎంత చక్కగా చేసుకొని వస్తాడు అని వివరించడానికి దుమ్ము రేపుట అనే పదాన్ని కూడా మనము వాడచ్చు. సో దేవుని పేరిట అతనికి సంఘక్షేమం కొరకు అప్పగించబడినటువంటి ఆ పనిని ఆయన నిర్లక్ష్యం చేయడు, పరిచారకుడు నిర్లక్ష్యం చేయడు. అతడు దాన్ని చాలా చక్కగా జరిగిస్తాడు. జరిగించడం మాత్రమే కాదు, దేవునికి ఆ మహిమను కూడా ఆ వ్యక్తి తీసుకొని వస్తాడు. సో బైబిల్ ప్రకారం పరిచారకుల గురించి ఇంకొంత మనం ఆలోచన చేస్తే పరిచారకుడు మరి సంఘంలో ఒక పర్యవేక్షకునిగా ఉండడు, బోధించేవాడిగా ఉండడు. అంత మాత్రమే కాదు, సంఘానికి కాపరత్వం ఇచ్చేవారుగా కూడా ఉండడు. కానీ వారు ప్రధానంగా అపొస్తలుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే ప్రధానంగా వారు చేసేటువంటి పని అంటే కనుక సంఘంలో శరీర సంబంధమైనటువంటి సేవ చేసేవారుగా అపొస్తలుల కార్యం 6వ అధ్యాయం 1వ వచనం చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితము శిరీష ఏమందంటే కనుక రెస్టారెంట్కి వెళ్దామంది భోజనం చేయడానికి. అంటే నేనేమన్నా అంటే నేను చాలా వరకు అవాయిడ్ చేశాను, చిన్నపిల్లలు కాబట్టి అక్కడ సరిగా చేయలేరు, మొత్తం అక్కడంతా మీద పోసుకుంటారని చెప్పి భయంతో వద్దనుకున్నాను. కానీ తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ పరిచారకుడిని ఏ విధంగా పోల్చచ్చు అంటే కనుక వెయిటర్స్ ఎట్ ద టేబుల్, అంటే బల్లల దగ్గర పరిచర్య చేసే వ్యక్తులతో కూడా ఒక పరిచారకుడిని మనము పోల్చచ్చు. అంటే పరిచారకుడు సంఘంలో ఉన్నటువంటి శారీరక అవసరాలను తీర్చే వ్యక్తిగా మనకు కనబడతా ఉంటాడు. సో ఒక పరిచారకునికి ఒక హోటల్లో పనిచేసినటువంటి ఒక వెయిటర్కి ఏ విధమైన లక్షణాలు ఉండాలో తప్పకుండా ఒక పరిచారకుడు అటువంటి లక్షణాలు కలిగి ఉండాలని నాకు అర్థమైంది. అంటే అక్కడ ఆ బల్లల దగ్గర పనిచేసే వ్యక్తి, ఆ వెయిటర్ మల్టీ టాస్కింగ్ పని చేస్తూ ఉంటాడు. ఒకే సమయంలో 2 టేబుల్స్కి తను ఫుడ్ అనేది సప్లై చేస్తూ ఉంటాడు. అలాగే సంఘంలో కూడా ఒక పరిచారకుడు ప్రయోజనకరంగా ఉండాలంటే మల్టీ టాస్కింగ్ స్కిల్ అనేది చాలా ప్రాముఖ్యం. అంటే సేవకుడు చెప్పిన పనిని, అది ఒక పని కావచ్చు లేకపోతే ఒకటి కంటే ఎక్కువ పని కావచ్చు, దాన్ని ఒకే సమయంలో ఆ 2 పనులు చేసుకొని రాగలిగేటువంటి పరిచారకుడిగా ఉన్నప్పుడు ఆయన ప్రయోజనకరమైన పరిచారకుడిగా మనకు కనబడుతూ ఉంటాడు. రెండవది ఏంటంటే కనుక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. అంటే అక్కడ కొంతమంది వచ్చినటువంటి ఫుడ్ చేయడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది డిఫికల్ట్గా అనిపించినప్పుడు, కష్టంగా అనిపించినప్పుడు వాళ్ళని హ్యాండిల్ చేసే విషయంలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్, ఒక సానుకూలమైన ప్రవర్తన కలిగిన వాడిగా ఉండాలి. అదేవిధంగా సంఘంలో కూడా కొన్ని క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు దానిని సమయోచితమైన జ్ఞానముతో, సానుకూలమైన ప్రవర్తనతో ఆ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే వ్యక్తిగా, ఆ సమస్యను పరిష్కరించే వ్యక్తిగా ఉండాలి. మనం ఆది సంఘంలో ఉన్నటువంటి పరిచారకులు కూడా మనం గమనిస్తే కనుక అక్కడ పరిచారకులు ఎప్పుడు ఏర్పరచబడ్డారంటే ఆ యొక్క పరిచర్యలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు అక్కడ పరిచారకుల్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. మూడోది ఏంటంటే కనుక యాక్టివ్ లిజనర్గా ఉండాలి. అంటే జాగ్రత్తగా వినడం, సేవకులు చెప్పిన మాటను జాగ్రత్తగా వినడం అనేటువంటి ఆలోచన కూడా, అనేటువంటి లక్షణం కూడా ప్రయోజనకరమైన పరిచారకుల్లో ఉండాలి. ఒక వెయిటరు గుడ్ వెయిటర్ అంటే మంచి వెయిటర్ కావాలంటే, లేకపోతే ఒక పరిచారకుడు సంఘంలో ప్రయోజనకరమైన పరిచారకుడు కావాలంటే మనుషుల యొక్క అవసరతలు వారు చెప్పక మునిపే వాటిని మనము గ్రహించి దాన్ని తీర్చేటువంటి వారంగా మనం ఉన్నప్పుడు సంఘంలో మనము ప్రయోజనకరమైన పరిచారకులుగా మనం ఉంటాం. గత వారాలుగా కొన్నిసార్లు ఈ విషయంలో నేను ఆలోచన చేసినప్పుడు వ్యక్తిగతంగా అంటే టీమ్స్గా కలిసి గృహదర్శనాలు
తిరుగుతూ ఉన్నప్పుడు ఆ గృహంలో ఉన్నటువంటి పరిస్థితులు కనబడినప్పుడు మరి మనం కూడా నా మటుకు నేను ఆలోచించిన విషయం ఏంటంటే కనుక దాని యొక్క రెస్పాన్స్ అంటే ఏ విధంగా వారి యొక్క అవసరతలు వారు చెప్పక మునిపే ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు కనబడినప్పుడు మరి దానికి తగినట్లుగా రెస్పాన్స్ అవ్వకపోవడం, స్పందించకపోవడం, మరి ప్రయోజనకరమైన పరిచారకుడిగా నేను కొన్ని విషయాల్లో లేను అనే మాటను నాకు ఇక్కడ అర్థమవుతూ ఉంది. మనకు ఒక సందేహం రావచ్చు ఏంటంటే మరి వెయిటర్కి లేకపోతే పరిచారకునికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని మనకు ఆలోచన లేకపోతే అనుమానం కలగచ్చు. ఇందాకే మనకు జ్ఞాపకం చేయబడ్డట్లుగా అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ పరిచారకులు ప్రధానంగా అదే పనిని చేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిచారకులు అనేటువంటి వారు సేవకులకు లేకపోతే పెద్దల కింద ఉండి వారికి సహాయం చేసేవారుగా ఉంటారు. అంత మాత్రమే కాదు, భౌతికపరమైనటువంటి పరిచర్యలు వారు చేస్తూ ఉంటారు. సంఘంలో కనిపించేటువంటి భౌతికపరమైనటువంటి పరిచర్యలు పరిచారకులు చేసినప్పుడు సంఘ సేవకులు కావచ్చు లేకపోతే నాయకులకు కావచ్చు, వారు తమ యొక్క జీవితాన్ని లేకపోతే తమ యొక్క సమయాన్ని వాక్య ధ్యానం కొరకు లేకపోతే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క ప్రార్థనల కొరకు లేకపోతే ఆత్మ సంబంధమైన పర్యవేక్షణ కొరకు వారు తమ యొక్క సమయాన్ని వాడుకోవటానికి పరిచారకులు భౌతికపరమైన అవసరాలు వారు చేసేవారుగా మనకు కనబడుతూ ఉంటారు. అల్టిమేట్గా పరిచారకుని యొక్క టాస్క్ సంఘంలో ఏంటంటే కనుక నాట్ టు లీడ్ ద చర్చ్ బట్ టు సర్వ్ ద చర్చ్. అంటే సంఘాన్ని పరిచారకుడు నడిపించడు కానీ సంఘానికి పరిచారకుడు సేవ చేసేవాడిగా మనకు కనబడుతూ ఉంటాడు. ఇందాక మనం జ్ఞాపకం చేసినట్లుగా అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో ఆ దినాల్లో వేల మంది రక్షించబడతా ఉన్నారు. అనేక మంది అక్కడ సంఘంలో చేర్చబడతా ఉన్నారు. వారి మధ్య ఒక పరిచర్య జరుగుతూ ఉండేది. ఆ పరిచర్య మనందరికీ కూడా తెలుసు. అయితే అక్కడ హెబ్రీలు రక్షించబడ్డారు. అక్కడ 2 గుంపులు మనకు కనబడుతూ ఉన్నాయి. అక్కడ హెబ్రీలు రక్షించబడ్డారు, గ్రీకు దేశస్తులు రక్షించబడ్డారు. 2 భాషలు మాట్లాడేవారు అక్కడ రక్షించబడినప్పుడు అక్కడ ఒక చిన్న సమస్య ఏర్పడింది. అంటే హెబ్రీలకు ఎక్కువగా ఇస్తూ ఉన్నారు, హెబ్రీలు గ్రీకులకు తక్కువగా ఇస్తూ ఉన్నప్పుడు అటువంటి అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు ఆ యొక్క సమస్యను అపోస్తలుల దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు వారు తీసుకున్నటువంటి నిర్ణయం అక్కడ ఆ వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పరిచారకుడు అనేవారు ఒక హోదాను కలిగి ఉండడం కాదు కానీ ఒక సేవ చేసేటువంటి వ్యక్తిగా మనకు సంఘంలో వారు కనబడుతూ ఉంటారు. ఇది ఆది సంఘంలో మనము గమనించగలుగుతూ ఉన్నాం. కొన్ని సంఘాల్లో అంత మాత్రమే కాదు, కొన్ని సంఘాల్లో పరిచారకులుగా కొంతమంది తమ యొక్క సెక్యులర్ లైఫ్లో గొప్ప ఉద్యోగము లేకపోతే ఉన్నత స్థితిలో ఉన్నవారు చాలామంది పరిచారకులుగా ఉంటూ సంఘంలో ఉన్నటువంటి టాయిలెట్స్ని క్లీన్ చేసేవారుగా మనకు కనబడుతూ ఉంటారు. అదే సంఘంలో కొంతమంది అటెండర్గా పనిచేసే వాళ్ళు ఉంటారు, ప్యూన్గా పనిచేసే వాళ్ళు ఉంటారు. కానీ వారు పూచిక పూలను తీసి అక్కడ పెట్టడానికి కూడా ఇష్టపడరు. అట్లాంటి వారు సంఘంలో ఈ వ్యత్యాసము మనము బయట సంఘాల్లో, సార్వత్రిక సంఘాల్లో, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సంఘంలో కూడా ఈ విషయాన్ని మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ చెప్పాల్సినటువంటి ఒక ఉదాహరణ ఏంటంటే కనుక ఫిలిప్పీన్ దేశంలో ఒక బైబిల్ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు. ఏమని కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు అంటే, మేము వెళ్తున్న టాయిలెట్స్ సరిగా క్లీన్ చేయడం లేదు, అది చాలా మురికిగా కనబడుతూ ఉన్నాయి, కాబట్టి ఎవరైనా పిలిపించి ఆ టాయిలెట్స్ క్లీన్ చేయమని చెప్పి ఒక స్టూడెంట్ ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేసి వెళ్ళిపోయి కొద్దిసేపు తర్వాత స్టూడెంట్ వాష్రూమ్స్ వైపు నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు వాష్రూమ్స్ క్లీన్ చేస్తున్నట్లుగా తనకి సౌండ్ వస్తూ ఉంటుంది. సరే, ప్రిన్సిపల్ గారు నేను చెప్పిన మాట విని ఎవరైనా వ్యక్తిని పంపించారేమో చెప్పి తలుపు కొంచెం ఓపెన్ చేసి చూస్తే అక్కడ టై కట్టుకొని సూట్ వేసుకున్న ప్రిన్సిపలే ఆ యొక్క టాయిలెట్స్ని క్లీన్ చేస్తున్నట్లుగా అతను గమనించాడు. దాన్ని బట్టి ఆ యొక్క స్టూడెంట్ లేకపోతే ఆ సేవకుడు ఏమని అర్థం చేసుకున్నాడంటే, వాస్తవానికి పరిచర్యకు సిద్ధపడుతున్న ఇటువంటి పని చేయాల్సిన నేను ఫిర్యాదులు చేస్తూ ఉన్నాను, కాబట్టి నా ప్రిన్సిపల్ బుద్ధి లేని నాకు ఒక బుద్ధిని కలిగించాడు అని తను అక్కడ రియలైజ్ అయినట్లుగా అక్కడ ఆ యొక్క కథలో నేను చదవడం జరిగింది. కాబట్టి పరిచారకుడు యొక్క వర్ణన మనం చూసాం కదా. సంఘంలో పరిచారకుడు భౌతికపరమైనటువంటి
సేవ చేసే వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. తర్వాత ఏంటంటే కనుక పరిచారకుని యొక్క స్వభావం. ఒక పరిచారకుని యొక్క స్వభావం ఏ విధంగా ఉండాలంటే కనుక తను ఏ పని చేసినా సరే, సంఘంలో తనకు అప్పగించబడిన ఏ పని చేసినా సరే అది క్రీస్తు మహిమ కొరకు, అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల మేలు కొరకు సేవ చేస్తున్నప్పుడు ఆ పరిచారకునిలో తప్పకుండా కనబడవలసింది ఏంటంటే కనుక క్రీస్తు యేసు యొక్క స్వభావం తప్పకుండా ఆ పరిచారకునిలో అది కనబడాలి. ఒకవేళ క్రీస్తు యేసు యొక్క స్వభావం మనలో కనబడట్లేదు అంటే గనుక మనము ప్రయోజనకరమైన పరిచారకులుగా లేము అని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక పరిచారకుని యొక్క కాండక్ట్ అతని యొక్క క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే పరిచారకుని యొక్క ప్రవర్తన అతని యొక్క గుణము లేకపోతే అతని యొక్క లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. అతని యొక్క ప్రవర్తన మంచిగా ఉంటే, అతని యొక్క గుణము మంచిగా ఉంటే పరిచర్య అనేది ముందుకు తీసుకుని వెళ్ళగలడు. కాకపోతే అతని యొక్క ప్రవర్తన కావచ్చు, లేకపోతే అతని గుణం ఏదైనా ఒకటి బాగోకపోయినా తను పరిచర్యను ముందుకు తీసుకెళ్లేవాడిగా కాకుండా దాన్ని మధ్యలోనే ఆపేసే వ్యక్తిగా కూడా మనకు కనబడతాడు. కాబట్టి ఒక నమ్మకమైన ప్రయోజనకరమైన పరిచారకుల్లో తప్పకుండా క్రీస్తు యేసు యొక్క స్వభావం ఉన్నప్పుడు ఆ యొక్క స్వభావం సంఘంలో మాత్రమే కాదు, ఆ యొక్క పరిచారకుడు ఇంటిలో ఉన్న ఆ స్వభావం కనబడుతుంది, తను వర్క్ చేసే ప్లేస్లో ఉన్నా సరే ఆ స్వభావం కనబడుతుంది, ఒకవేళ కాలేజీలో ఉన్న ఆ స్వభావం కనబడుతుంది, లోకంలో ఉన్న ఆ స్వభావం కనబడుతుంది. ఆ యొక్క పరిచారకుడు ఎక్కడ ఉన్నా సరే ఆ యొక్క స్వభావం అనేది తప్పకుండా కనబడినప్పుడే మనం క్రీస్తు కొరకు ఒక ప్రయోజనకరమైన పరిచారకులుగా మనం ఎంచబడతాం. మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే కనుక 4 లక్షణాలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. 8వ వచనం చూస్తే కనుక అలాగుననే పరిచారకులు మాన్యులయ్యుండి ద్విమనస్కులను మిగుల మద్యపానాసక్తులను దుర్లాభమును అపేక్షించు వారునే ఉండక. ఒక పరిచారకుడు ప్రయోజనకరమైన పరిచారకుడుగా అవ్వాలి అంటే ఈ యొక్క 4 లక్షణాలు తప్పకుండా ప్రతి పరిచారకుడు కలిగి ఉండాలని ఇక్కడ పౌలు గారు తిమోతికి రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం చూస్తే కనుక పరిచారకులు ఏమై ఉండాలంటే కనుక మాన్యులై ఉండాలి. డీకన్ మస్ట్ బి డిగ్నిఫైడ్. అంటే ఒక పరిచారకుడు ఎట్లా ఉండాలంటే కనుక మర్యాదస్తుడిగా ఉండాలి. ఒక పరిచారకుడు గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. ఒక పరిచారకుడు నీతిని అనుసరించే వ్యక్తిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఒక గంభీరమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఆయన జీవించినప్పుడే మనము ప్రయోజనకరమైన పరిచారకులుగా ఎంచబడతాం. అంత మాత్రమే కాదు, ఆ పరిచారకుని యొక్క ఆలోచనలు కావచ్చు, ఆలోచనల విషయంలో కావచ్చు, ఆ యొక్క పరిచారకుని యొక్క లేకపోతే ఆచరణ విషయంలో, ఈ రెండింటిలో కూడా ఆ యొక్క పరిచారకుడు గంభీరమైన జీవన విధానం కలిగి ఉండాలి. అదే సమయంలో ఒక సీరియస్నెస్ అనేది ఆ పరిచారకుల్లో కనబడాలి. పరిచర్య చేసేటువంటి పరిచారకుల్లో సీరియస్నెస్ అవసరమా అంటే కనుక తప్పకుండా అవసరం. ఎందుకంటే పరిచారకుడు ఆయన పరలోక పౌరుడై ఉన్నాడు, భూమి మీద దేవుని యొక్క సంఘానికి ఆయన పరిచర్య చేసేవాడు. కాబట్టి తప్పకుండా పరిచర్యలో ఆ యొక్క సీరియస్నెస్ అనేది తప్పకుండా ఎంతైనా అవసరం. కాబట్టి పరిచర్య చేసినటువంటి పరిచారకుడికి తప్పకుండా ఒక గొప్ప ఉన్నతమైన ఆశయాలు కలిగి ఉండాలి. ఉన్నతమైనటువంటి ఆ యొక్క సిద్ధాంతాలు కావచ్చు, లేకపోతే సూత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా పరిచారకుడు తప్పకుండా కలిగి ఉండాలి. ఇట్లాగూ కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క పరిచారకుడిని ఇతరులు కించపరిచే విధంగా ఉండకుండా ఉంటాడు. ఇతరులకు ఆ అవకాశము యొక్క పరిచారకుడు ఇవ్వకుండా ఉంటాడు, ఘనముగా ఉంటాడు. ఒకవేళ ఇటువంటి సీరియస్నెస్ మనలో లేకపోతే కనుక సంఘంలో మనం ఒక హాస్యాస్పదమైన వ్యక్తిగాను లేకపోతే ఒక మూర్ఖులుగాను మనం కనబడుతూ ఉంటాం. కాబట్టి పరిచర్య చేసేటువంటి యొక్క పరిచారకుడు ఒక మాన్యుడై ఉండాలి, గౌరవప్రదమైన వ్యక్తిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మర్యాదస్తుడిగా ఉండాలి. ఈ యొక్క గౌరవప్రదంగా ఎక్కడ మనకు కనబడతాడంటే కనుక తన సెక్యులర్ ఎంప్లాయ్మెంట్ విషయంలో చాలా గౌరవప్రదంగా మనకు కనబడతాడు. అక్కడ తన యొక్క సెక్యులర్ ఎంప్లాయ్మెంట్ విషయంలో మరి తను చాలా నమ్మకస్తునిగా లేకపోతే నిష్టగా కలిగి ఉంటాడు. సెక్యులర్ ఎంప్లాయ్మెంట్ విషయంలో మాత్రమే కాదు, మన సేక్రెడ్ డ్యూటీలో కూడా ఒక పవిత్రమైనటువంటి పనిని ఈ యొక్క సంఘంలో చేస్తున్నప్పుడు ఆ పని విషయంలో కూడా తప్పకుండా మనము ఆ యొక్క నమ్మకత్వము, ఆ యొక్క నిష్ట అనేది తప్పకుండా మనలో కలిగి ఉండాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయము
పరిచారకులుగా లేకపోతే పరిచారకులుగా ఏర్పరచబడిన మనము, పరిచారకులుగా నిలబడుతున్న మనము ఏ విధంగా ఉన్నాం? మన సెక్యులర్ ఎంప్లాయ్మెంట్ లైఫ్లో బాస్కి భయపడి మనము చాలా నమ్మకంగా మనం పనిచేస్తాం. అతనిచ్చే నెల శాలరీ కొరకు నమ్మకంగా నిష్టగా మనం పనిచేస్తాము. తన యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఈ సంఘము దేవుడు మనకు ఈ యొక్క సంఘంలో దేవుడు మన పరిచారకులుగా ఉంచినప్పుడు ఆయన యొక్క పవిత్రమైన పనిని మనము అంతే నమ్మకంగా అంతే నిష్టగా చేస్తున్నామో లేదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనమే స్వీయ పరీక్ష మనం చేసుకోవాలి. ఒకవేళ మనం ఇలాగున లేకపోతే కనుక మరి మనము ప్రయోజనకరమైన పరిచారకులుగా ఎంతమాత్రం ఎంచబడము. కానీ దేవుడు మరొక అవకాశం ఇచ్చినప్పుడే దాని కొరకు మనము ప్రయాసపడే వరంగా మనము బాధ్యత మనం తీసుకోవాలి. రెండవ మాట ఏంటంటే కనుక అక్కడ మనకు కనిపిస్తుంది ద్విమనస్కులుగా ఉండకూడదు. ఒక పరిచారకుడు ఎట్లా ఉండకూడదంటే కనుక ద్విమనస్సుడుగా ఉండకూడదు. కింద ఫుట్నోట్లో మనం చూస్తే 2 నాలుకలు గలవారు అని మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఒక పరిచారకుడు 2 నాలుకలు గల వ్యక్తిగా ఉండకూడదు. అంత మాత్రమే కాదు, 2 రకాలుగా మాట్లాడే వ్యక్తిగా కూడా ఉండకూడదు. ఒక పరిచారకుడు ఎట్లా ఉండాలంటే కనుక యథార్థవంతుడిగా ఉండాలి, సత్యాన్ని పలికేవాడిగా ఉండాలి, నమ్మదగిన వాడిగా ఉండాలి. అంటే ఈ పరిచారకుడు ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా విషయం చెప్పినప్పుడు, లేకపోతే ఏ విషయం గురించైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తికి ఒక రకంగా చెప్పి ఇంకొక వ్యక్తికి పూర్తి భిన్నంగా చెప్పేవాడిగా ఉండకూడదు. అంటే దీన్ని కొంత మనం ఆలోచన చేస్తే ఒక నమ్మకమైన ప్రయోజనకరమైన పరిచారకుడు ద్విమనస్కంగా ఉండకూడదు. అతను ఒక విషయాన్ని ఒక వ్యక్తికి చెప్పినా, ఇంకొక వ్యక్తికి చెప్పినా, ఇంకో 50 మందికి చెప్పినా ఒకే అంశం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు దాని గురించి ఉన్నట్లుగానే వేరే వారితో మనం పంచుకోవాలని ఇక్కడ మనకు అట్లా 2 నాలుకలుగా మనం ఉండకూడదని ఇక్కడ వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి పరిచారకుడు 2 నాలుకలు కలిగిన వ్యక్తిగా ఉండకూడదు, పుకార్లు పుట్టించేవాడిగా ఉండకూడదు, కొండెములు చెప్పేవాడిగా ఉండకూడదని ఇక్కడ వాక్యంలో మనం చేస్తూ ఉన్నాం. సో సంఘంలో పరిచారకుని యొక్క పని ఏంటి అంటే కనుక నిత్యము ఆయన సంఘంలో ప్రజలకు విశ్వాసాలకు ఆయన సేవ చేస్తూనే ఉంటాడు, సేవ చేసే పనిలో ఉంటారు. అలా సేవ చేస్తూ ఉన్నప్పుడు ప్రజల మధ్య ఎక్కువగా ఉంటున్న సమయంలో వారితో మంచి సంబంధం ఏర్పడుతుంది. అంత మాత్రమే కాదు, ఆ సంబంధము మంచి సహవాసానికి దారితీసినప్పుడు ఆ యొక్క విశ్వాసులు తమ యొక్క వ్యక్తిగత విషయాలను, తమ యొక్క వ్యక్తిగత వివరాలను ఈ యొక్క పరిచారకునికి తెలియజేసినప్పుడు వాటిని ఇతరులకు పంచే వ్యక్తిగా ఉండకుండా ఈ యొక్క పరిచారకుడు జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. కొంతమంది ఏమనుకుంటారంటే కనుక కొంతమంది మన యొక్క నమ్మకత్వాన్ని బట్టి మనము ఏ విధంగా ఉంటున్నామో వారు గ్రహించినప్పుడు కొన్నిసార్లు కొంతమంది ఎట్లా చెప్తారంటే కనుక వారి యొక్క వ్యక్తిగతమైన విషయాలు చెప్పినప్పుడు ఈ విషయాలు మరొక వ్యక్తికి, మూడో వ్యక్తికి తెలియకుండా, అంటే ఈ విషయాలు మీకు నాకు దేవునికి మధ్య తప్ప మూడో వ్యక్తికి తెలియకూడదు, వెళ్ళకూడదు అని చెప్పినప్పుడు పరిచారకుడు ఆ ప్రకారమే దాన్ని పెట్టాలి, దాన్ని ఇంకొకరికి చెప్పే విధంగా ఉండకూడదు. అంటే అది ఏంటంటే కనుక అది పరిచారకుని యొక్క బాధ్యతగా కూడా మనము చెప్పుకోవచ్చు. అతడు నిజంగా ఘనుడైతే, అతడు నిజంగా మర్యాదస్తుడైతే, అతడు నిజంగా ఒక ప్రయోజకరమైన పరిచారకుడైతే కనుక ఈ విషయాన్ని రకరకాలుగా అనేక మందికి చెప్పేవాడిగా ఆయన ఉండడు అని మనకి అర్థమవుతూ ఉంది. మొట్టమొదటిగా ఉండవలసిన లక్షణము మనం మాన్యులుగా ఉండాలి, గౌరవప్రదమైనటువంటి వ్యక్తులుగా మనం కనబడాలి. రెండవది 2 నాలుకలు కలిగిన వారంగా మనం ఉండకూడదు. మూడవది మిగుల మద్యపానాసక్తులు, మద్యానికి బానిసగా మనము మారకూడదు. ఇదే తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో పౌలు గారు ఇట్లా రాశారు: ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనును. దీన్ని చాలామంది ఈ వాక్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేటువంటి కొంతమంది పరిచారకులు నేను ఎరిగి ఉన్నాను. అంటే ఆ సమయంలో వారు ఏం చేసేవారంటే వైద్యం కొరకు, లేకపోతే రోగ నివారణ కొరకు, లేకపోతే ఆ సమయంలో కలుషితమైన నీటిని స్వచ్ఛంగా శుద్ధి చేసుకోవటానికి ఆ యొక్క వైన్ని, ఆ యొక్క ద్రాక్షరసను వాళ్ళు వాడేవారు. కానీ ఇప్పుడున్నటువంటి కొన్ని చర్చెస్లో ఉన్నటువంటి పరిచారకులు ఏం చేస్తూ ఉన్నారంటే కనుక ఆ సమయంలో ఉన్నటువంటి వైన్ని ఈ సమయంలో ఉన్నటువంటి ఆల్కహాల్ ఒకటి కాదు అనేటువంటి విషయాన్ని వారు మరిచి చాలామంది పరిచారకులు దీని విషయంలో తప్పిపోయేవారుగా కూడా ఉన్నారు. లాస్ట్ టైం
ఒక అన్న దీని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు దీని గురించి అన్న చెప్తా ఒక మాట అన్నాడు. ఏదంటే కనుక సోషలైజ్ డ్రింకర్స్ అంటారు. అంటే కొన్ని కంపెనీస్లో, కార్పొరేట్ కంపెనీస్లో ఎగ్జిక్యూటివ్స్గా పనిచేస్తూ ఉన్నప్పుడు కొంత ఉన్నతమైన వర్క్ వారు బాధ్యతలు స్వీకరించినప్పుడు కొన్నిసార్లు ఏం చేయాలంటే క్లయింట్స్ని హోటల్స్ తీసుకువెళ్తూ ఉన్నప్పుడు అక్కడ క్లయింట్స్ వారు డ్రింక్ చేస్తారు. అదే సమయంలో వీళ్ళు కూడా కొంత డ్రింక్ చేయాలని వాళ్ళు బలవంతం చేసినప్పుడు ఒక పరిచారకుడు మరి దీని విషయంలో తప్పుపోయినట్లుగా అన్న నాతో షేర్ చేసుకున్నాడు. అయితే నాకు కూడా ఇట్లాంటి అనుభవం ఒకటి ఎదురైంది. 2024వ సంవత్సరం గుడివెల్లో ఒక మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు దాదాపుగా ఒక 45 మంది పైగా ఒక ఐవీఎఫ్ పేషెంట్స్ వచ్చినప్పుడు ఒక క్యాంపు సక్సెస్ అయినందుకు మా యొక్క సెంటర్ హెడ్, జోనల్ మేనేజర్, కొంతమంది ఎగ్జిక్యూటివ్స్కి వాళ్ళు కొంత ఫస్ట్ టైం ఆ క్యాంపు పెట్టడం, ఆ క్యాంపు సక్సెస్ అవ్వడం వల్ల ఒక రెస్టారెంట్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ అన్నీ ఉన్నాయి, లేనిదంటూ ఏదీ లేదు. ఆ రెస్టారెంట్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఆర్డర్ చేసింది ఏంటంటే కనుక ఆల్కహాల్ వాళ్ళు ఆర్డర్ పెట్టారు. నన్ను కూడా అడిగారు, కానీ నేను తాగను అన్నాను. అయితే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే కనుక ఒకవేళ అటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు, ఒకవేళ వారికి మనం కంపెనీ ఇవ్వాల్సి వస్తే ఆ సమయంలో మనం ఏదైనా సాఫ్ట్ డ్రింక్ తీసుకోవచ్చు, లేకపోతే ఏదైనా మనము ఒక సూప్ని తీసుకోవచ్చు. ఇప్పుడు మెడికల్ రీసెర్చ్లో తేలినటువంటి ఒక విషయం ఏంటంటే కనుక ఎవరైనా ఒక వ్యక్తి ఒక చిన్న ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఆ ఆల్కహాల్ ఆ వ్యక్తికి మత్తుగా అనిపిస్తే తన యొక్క బ్రెయిన్లో ఉన్నటువంటి సెల్స్ చనిపోవడానికి ప్రారంభం అయినట్లుగా మెడికల్ రీసెర్చ్లో మనకు తెలిసింది. కాబట్టి ఒక సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఒక సింపుల్ ప్రశ్న ఏంటంటే కనుక ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా మనం కనబడాలంటే బ్రెయిన్లో ఉన్నటువంటి సెల్సే సరిపోవడం లేదు. అట్లాంటిది ఇంకా తాగి మనము బ్రెయిన్లో ఉన్న సెల్స్ చంపుకోవడం దేనికి అన్న ఒక సలహా అన్నకు నేను ఇచ్చాను. కాబట్టి ఒక సంఘంలో ఉన్నటువంటి ప్రయోజనకరమైన పరిచారకుడు ఏ విధమైనటువంటి మత్తు కిందకు ఆ పరిచారకుడు వెళ్ళడు, ఏ రకమైనటువంటి మత్తు వశంలో ఆ పరిచారకుడు ఉండడు. అదొక మాట. చివరిగా ఒక మాట ఏంటంటే కనుక దుర్లాభమును అపేక్షించువారు హీ విల్ నాట్ బి గ్రీడీ ఫర్ డర్టీ మనీ. అంటే ఒక పరిచారకుడు మురికి గల ఆ యొక్క డబ్బు కొరకు దురాశపరుడిగా ఆయన మారడు. ఒకవేళ మురికి గల ఆ యొక్క ధనం కొరకు మనము దురాశపరులుగా మనం మారుతూ ఉన్నామంటే కనుక మనము సంఘంలో ప్రయోజనకరమైనటువంటి పరిచారకులు కాదని మనం ఎంచుకోవాలి. కొన్ని సంఘాల్లో లేకపోతే మన సంఘంలోనే మనం చూస్తే కనుక మన దాంట్లో కూడా కొంతమంది అకౌంటెంట్స్ ఉన్నారు కదా, దుర్లాభం అపేక్షించక మరి వాళ్ళు చేసినటువంటి పని సేవకులు వాళ్ళకి ఆ బాధ్యత అప్పగించినప్పుడు వారు ఎంత నమ్మకంగా చేశారో కూడా మనకు తెలుసు. అటువంటి ప్రయోజనకరమైన పరిచారకులు కలిగిన సంఘము మన సంఘంలో ఉండడం అది ఎంతో బలాన్ని ఇచ్చేది, మనకు పురికొల్పునిచ్చేది. కానీ చాలా వరకు కొన్ని సంఘాల్లో ఒక విందు చేయాలన్నా లేకపోతే ఒక ఆధ్యాత్మిక సభ పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు పరిచారకులకి ఆ యొక్క భోజన ఏర్పాట్లు వారి చేతులకు అప్పగిస్తారు. అంటే సేవకులుగా ఉన్నవారు వాళ్ళందరూ కూడా ఆత్మ సంబంధమైన విషయాల వైపు వారి యొక్క మనసును మళ్లించి ఈ యొక్క భౌతికపరమైన అవసరాలు తీర్చడానికి పరిచారకులకు కొంత అమౌంట్ ఇచ్చినప్పుడు బయట సంఘాల్లో మనం చూస్తే కనుక 75,000 రూపాయలు బిల్లు అయితే ₹1,00,000 వేసి మిగతాది వాళ్ళు దోచుకునేటువంటి పరిచారకులు ఉన్నారు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి గొప్ప సత్యాన్ని ఆయన మనకు తెలియజేశాడు. అదేంటంటే కనుక ఒకడు ఎవరికి దాసుడిగా ఉండొచ్చు అంటే కనుక ఒక దేవునికే దాసుడిగా ఉండొచ్చు, కానీ సిరికి దాసుడిగా ఉండడు. ఒక ప్రయోజనకరమైన పరిచారకుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే కనుక ఇదే. కాబట్టి ఒక పరిచారకుడిగా మనము దుర్లాభం అపేక్షించేవారుగా ప్రభువుకు మాత్రమే నేను దాసునిగా ఉంటాను, సిరికి నేను ఎప్పుడు దాసుడిగా అవ్వను అనేటువంటి ఒక తీర్మానం తీసుకున్నప్పుడు, ఆ రకంగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు సంఘంలో మనము ఒక ప్రయోజనకరమైన పరిచారకులుగా మనము ఎంచబడతాం. కాబట్టి ఒక ప్రయోజనకరమైన పరిచారకుడిగా మనము ఉండాలి అంటే కనుక ఈ యొక్క 4 లక్షణాలు మన జీవితంలో నెరవేరబడినప్పుడు సంఘంలో మన యొక్క ప్రయోజనకరమైన పరిచారకులుగా మనము కనబడతాం. కాబట్టి రాత్రికాల సమయము చేరి వచ్చిన మనము ఎక్కడైనా ఆ యొక్క లక్షణాల్లో కావచ్చు, లేకపోతే
దేవుని సేవకులు మనకు అప్పగించిన పనిని చురుకుగా చేసే విషయంలో చేయకుండా మందంగా మనం ఉంటే గనక ఆ విషయాల కొరకు దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు మరొకసారి అవకాశం ఇచ్చి ఆయన యొక్క సంఘంలో ఒక ప్రయోజనకరమైన పరిచారకులుగా చేయడానికి ఆయన సిద్ధ మనస్కుడిగా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రభువా, మీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి ఈ సంఘంలో పరిచారకులుగా మీరు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు, వాలంటీర్స్గా కూడా కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు ప్రభువా. మరి పరిచారకులుగా మేము ముందుకు మా జీవితంలో కొనసాగిస్తూ ఉన్నాం. అయితే దానికన్నా ఇంకొక మెట్టు ఉంది. ప్రయోజనకరమైన పరిచారకుడిగా మేము ఎదగటానికి ప్రభువా, మా ముందు కొన్ని వాక్య సత్యాలు మా ఎదుగుడు మీరు తీసుకొచ్చారు ప్రభువా. మరి ఆ వాక్య సత్యాలను మా వరకు మేము అన్వయించుకున్నప్పుడు ప్రభువా, మాలో ఉన్నటువంటి లోటుపాట్లు కొన్ని మాకు కనబడతా ఉన్నాయి. సేవకులు ఇచ్చిన పనిని చేసే విషయంలో కొంత వెనుకబాటు, చెయ్యొచ్చులే అనే కొంత నిర్లక్ష్యము కొన్నిసార్లు మాలో కనబడతా ఉంటూ ఉండగా ప్రభువా, మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మాకు సహాయం చేయండి. మీరు అక్కడ వెలుగులో మేము అవమానం పొందేవారుగా కాకుండా బల నమ్మకమైన మంచి దాసుడా అనేటువంటి బిరుదు ఆ రోజు మేము పొందుకోవాలంటే ఈ రోజు నుంచే మేము ఈ సంఘంలో ప్రయోజనకరమైన పరిచారకులుగా ఉండటానికి మీ కృపను మా ఎడలో చూపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మా ముందున్న సమయాన్ని కూడా మాకు దీవెనకరంగా చేయమని మా ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న ధ్యానం చేసిన ఈ వాక్య భాగంలో నుంచి వినిన సంగతులను మనం హృదయంలో భద్రపరుచుకోవాలి. మరి చాలా ఎర్లీగా అయిపోయింది కాబట్టి దాని మీద ఇంకొక చిన్న 2 ఎక్స్టెన్షన్ మీకు అందించాలని కోరుతున్నాను. ఇదే భాగంలో నేనే చెప్తాను, దానికి మీరు యాడ్ చేయండి. పరిచారకుని యొక్క వ్యక్తిగత జీవితం 2, పరిచారకుని యొక్క కుటుంబ జీవితం 3, పరిచారకుని యొక్క ఔన్నత్యం లేకపోతే అతని యొక్క ప్రతిఫలం. ఈ 3 భాగాలు 3 వచనాల్లో ఉంటాయి. అది మీరు కనుక్కొని చెప్పాలి. నేను అందుకే బైబిల్ తీసుకురాలా. పరిచారకుని యొక్క వ్యక్తిగత జీవితం గురించిన అంశాలు ఏమేమి ఉన్నాయి? పర్సనల్ లైఫ్ ఆఫ్ ఏ డీకన్. బైబిల్ స్టడీ కాబట్టి మీరు చదువుతారని అడుగుతున్నాను. పరిచారకుని యొక్క వ్యక్తిగత జీవితాన్ని తెలియచేసే వచనాలు ఏంటి? మూడో అధ్యాయం 3:8. వెరీ గుడ్. 8వ వచనం ఇప్పుడు మనం చదువుకున్నాం. మాన్యులై ఉండి ఉండక, ఇది పర్సనల్ లైఫ్. సో తర్వాత కుటుంబ జీవితం ఎక్కడుంది? అది ఎన్నో వచనం? 12. రైట్. 12వ వచనంలో మనం చదువుతాం. ఏకపత్ని పురుషులు అంటే 2 ఫ్యామిలీలు ఉండకూడదని అర్థం. అది 2 కుటుంబాలు ఉండకూడదు. అంటే 2 సెటప్లు ఉన్నవాడు పరిచారకునిగా పనికిరాడు. ఏకపత్ని పురుషులు, తర్వాత పిల్లలను, అంటే కంట్రోల్ ఆన్ ద ఫ్యామిలీ, కుటుంబంపై నియంత్రణ. అది పరిచారకులు కుటుంబ జీవితం అన్నమాట. అది నెక్స్ట్. పరిచారకులకు వచ్చే ప్రతిఫలం ఆ తర్వాత వచనంలో కనపడుతుంది.
ఉమ్, ఉమ్, ఉమ్. మంచి పదవిని సంపాదించుకొని అది వాళ్ళకు వచ్చే ప్రతిఫలం అది. కాబట్టి పరిచర్య అనేది గమనించుదాం. ఇక్కడ ఇంకొక స్పష్టత మనం ఎరిగి ఉందాం. అందరూ పరిచారకులు కాదు, కానీ అందరూ పరిచర్య చేయాలి. అందరూ డ్రైవర్లు కాదు, కానీ డ్రైవింగ్ అందరు నేర్చుకోవాలి. అర్థమైందా నేను చెప్పదలిచింది? అందరూ సింగర్లు కాదు, కానీ అందరూ సింగింగ్ నేర్చుకోవాలి. అందరూ పరిచారకులు కాకపోవచ్చు, కానీ పరిచర్య అందరూ నేర్చుకోవాలి. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఈ లోకంలో పరిచారకుడిగా దిగివచ్చాడు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా ప్రాణ విమోచన క్రయధనముగా తన ప్రాణమును అప్పగించుటకును వచ్చెను అని మనం చదువుతున్నాం. కాబట్టి పరిచర్య చేయడం మన గొప్ప భాగ్యం. ఎందుకు అంటే ప్రభు రేపు మన జీవితాన్ని కొలిచేది పరిచర్య సేవా కోణం నుంచే. బడా నమ్మకమైన మంచి కాపరి అని అనడు, బడా నమ్మకమైన మంచి అధికారి అని అనడు, బడా నమ్మకమైన మంచి అడ్మినిస్ట్రేటర్ అని అనడు. కానీ చివరిగా వచ్చే మాట ఒక్కటే, ఏంటది? బడా నమ్మకమైన మంచి దాసుడా. అంటే ఎంతవరకు మనం దాసత్వాన్ని కలిగి ఉంటామో సంఘములో, అంతవరకు మనము దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉంటాం. అందుకే సంఘములో మనం దాసులుగా ఉండడానికి ఇష్టపడాలి, బాసులుగా ఉండడానికి కాదు. సంఘములో మనం దాసులం, బాసులం కాదు. ఈ వైఖరి ఎక్కడ ఉంటుందో ఆ సంఘం అభివృద్ధి చెందుతుంది. యెరూషలేము సంఘం బాగా విస్తరించడానికి కారణం ఈ ఆత్మతో, జ్ఞానముతో, కృపతో, బలముతో నింపబడిన పరిచారకులే. కాబట్టి ఏ సంఘములో అయితే అటువంటి వారు ఉంటారో ఆ సంఘం తప్పకుండా దీవించబడుతుంది. ఇది వ్యక్తిగతమైన ధ్యానం కొరకు మీరు ఆలోచించేయండి. ఈ విషయాలు మనసులో ఉంచుకోండి. పర్సనల్గా ప్రతివారు పరిచర్య అంటే రకరకాలుగా ఉంటుంది. పరిచర్య పలు విధాలు. అది వాక్యం ఉంటుంది, అందులో పనులు ఉంటాయి, తర్వాత మిగతా రకరకాలైన బాధ్యతలు ఉంటాయి. అందులో భౌతికమైనవి ఉంటాయి, ఆధ్యాత్మికమైనవి ఉంటాయి. దీనంతటికీ పర్సనల్గా మీరు ఇందాక చెప్పినవి 8వ వచనంలో లక్షణాలు చెప్పారు. పర్సనల్గా మీరు ఇంకొకటి చెప్తారని నేను అనుకున్నాను. ఆ వచనం ఏంటో మీరే కనుక్కోండి. ఒకటి వదిలేశారు. సాక్ష్యం పొందడం, నిందారహితంగా ఉండడం. తర్వాత విశ్వాస మర్మం అనేది ఉంటుంది కదా, ఎక్కడ 9 అది విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారునై ఉండాలి. అంటే విశ్వాస మర్మాన్ని అపవిత్రమైన మనస్సాక్షితో కూడా గైకొనవచ్చు. మనస్సాక్షి పవిత్రంగా ఉండాలి. అది పరిచారకులు. ఇది పర్సనల్ లైఫ్ అంటే క్లియర్ ప్యూర్ కాన్షియన్స్ అంటారు. ఇది పరిచారకులకు చాలా ప్రాముఖ్యం. అది స్త్రీల మధ్య పరిచర్య అయినా, సండే స్కూల్లో పరిచర్య అయినా, గృహ దర్శనాల పరిచర్య అయినా, పాటల పరిచర్య అయినా, శుభ్రత పరిచర్య అయినా, పంచిపెట్టే పరిచర్య అయినా, వాక్య పరిచర్య అయినా. పరిచర్య పలు విధములు. పరిచర్య ఏదైనప్పటికీ కూడా విశ్వాస మర్మాన్ని పవిత్రమైన మనస్సాక్షితో గైకొనేవారై ఉండాలి. ఇందులో మరొక విషయం ఏంటో తెలుసా? దుర్లాభమును అపేక్షించువారు అనంటే డబ్బుని చెడ్డదారిలో సంపాదించేవారు అని కూడా అర్థం వస్తుంది. డబ్బుని చెడ్డదారిలో అంటే ఉదాహరణకి కొంతమంది వారి కుటుంబ పోషణ కోసం ఒక జీతం సరిపోతుంది, కానీ
ఒకే వ్యక్తి 2 ఉద్యోగాలు చేస్తుంటారు. దీనివల్ల 2 ప్రమాదాలు ఉంటాయి. ఒకటి, నీకు విశ్రాంతి దొరకదు. 2, నీకు ప్రభువు కోసం పనిచేసే అవకాశం దొరకదు. డబల్ దుర్లాభం అంటే అదే అర్థం. కాబట్టి అప్పుడు ఏం చేయాలి అంటే మనమే ఖర్చులు తగ్గించుకోవాలి. దుర్లాభం అంటే అదే అర్థం. వెంటనే అనొచ్చు, మరి నాకు సంపాదన చాలలేదండి అని అంటే షిఫ్ట్ అవ్వాలి, ఉద్యోగం మారాలి. 2 పనులు చేస్తూ ఉంటే, ఒక పనికే అలసిపోతూ ఉంటే 2 ఉద్యోగాలు చేసేవాడు ఇంకెట్లా సమయం వస్తుంది? ఉద్యోగాలు 2 చేయొచ్చు, సమయం కొనుక్కోగలరా? అసాధ్యం. కాబట్టి ఇవి దుర్లాభమును అపేక్షించేవారు. అదే కాకుండా డబ్బును ఈ షేర్ మార్కెట్స్లో వీటిల్లో పెట్టేవారు, తర్వాత డబ్బును వడ్డీకి ఇచ్చేవాళ్ళు, ఇది కూడా ఇలాంటివి కూడా అన్నమాట. పరిచారకులకి ఆ లక్షణాలు ఉండకూడదు. వెంటనే కొంతమందికి అనుమానం రావచ్చు, సార్ మరి మాకు ఏ ఉద్యోగం లేదు, డబ్బులే ఉన్నాయని. ఒకరు అడిగారు కూడా నన్ను, అయ్యా మీరు ఈరోజు వాక్యం చెప్పారు చాలా సంవత్సరాల క్రితం, మాకు అర్థమైంది, మరి మాకేమీ పని లేదు, ఆధారం లేదు, డబ్బులు అయితే ఉన్నాయి, మరి ఏం చేయాలి, మరి వాటి మీదే బ్రతుకుతున్నాను అంటే వాళ్ళకి నేను 1-2-3 దేవుని సేవకుల సలహా తీసుకొని ఏం చెప్పానంటే, మీ డబ్బు బ్యాంకులో పెడితే వడ్డీ వస్తుంది, మీరు ఎవరికైతే వడ్డీకి ఇవ్వాలనుకున్నారో వాళ్ళకంటే ఇంకో పావలాగా తక్కువకి ఇవ్వండి అని చెప్పాను. బ్యాంక్ వడ్డీ కంటే తక్కువ ఇవ్వండి. మందిరాలు కట్టుకునేవాళ్ళు, అవసరతలో ఉన్న సేవకులు ఉంటారు కదా, వాళ్ళకి ఇంకో పావలాగా తక్కువ ఇవ్వండి. అప్పుడు చూసేవాళ్ళకు కూడా ఎట్లా ఉంటుంది, అది సాక్షార్థంగా ఉంటుంది. ఈ వడ్డీకి అసలు డబ్బులే రావు కదా, వీళ్ళు ఇంత తక్కువకి ఇస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు మంచి మనస్సాక్షితో చేస్తున్నారు అని. అర్థమైందా? అట్లా కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా నేను ఒక ఆయన ఎరుగుదును, నేను ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు కానీ విన్నా నేను. ఆయన ఎవరైనా మందిరాలు కట్టుకుంటుంటే డబ్బులు ఇచ్చి దాని మీద పావలా వడ్డీనే తీసుకుంటాడట. పావలా వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఉన్నారండి ఎక్కడన్నా? పావలా అంటే 25 పైసలు. ఏంటంటే ఆయనకి ఆధారం అదే, ఆదాయం అదే. కాబట్టి దుర్లాభం అంటే అదే. అందుకని కొంచెం ఎక్స్టెన్సివ్గా వెళ్ళాం. కాబట్టి డబ్బును చెడ్డదారులు అపేక్షించే వాళ్ళుగా ఉండకూడదు అనేది దాని యొక్క ఉద్దేశం. పరిచారకులైన వాళ్ళు ఒకటే గుర్తు, ఇంకా చెప్పాలంటే పరిచారకులు ప్రయోజనకరమైన పరిచారకులు అంటే పరిశుద్ధులకు పెద్దలకు మధ్య వారధిలాగా పనిచేసేవాళ్ళు. అది వారధే లేకపోతే ఏం జరుగుతుంది? 2 జిల్లాలకు సంబంధం తెగిపోద్ది. ఏ జిల్లాలకి? కృష్ణా, గుంటూరు జిల్లాకి వారధి. అందుకే దాన్ని వారధి అన్నారు. తెలుగులో వారధి అన్నారు, ఇంగ్లీష్లో బ్రిడ్జ్ అన్నారు. బ్రిడ్జి లేకపోతే, సో డీకన్స్ ఆర్ ద బ్రిడ్జెస్ బిట్వీన్ ద లీడర్స్ అండ్ ద సెయింట్స్. అది వారధిలాగా పనిచేయాలి. అంటే ఇటు సేవకుల యొక్క మనస్సు వారిలో ఉండాలి, పరిశుద్ధుల యొక్క మనస్సు వారిలో ఉండాలి. త్రివేణి సంగమం అంటారు, విన్నారా మీరు ఎప్పుడైనా? ఎక్కడది? కన్యాకుమారి దగ్గర. అంటే 3 సముద్రాలు కలుస్తాయి అక్కడ. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, పసిఫిక్ అనుకుంటా, 3 కలుస్తాయి. అరేబియా, ఈ 3 కలిసే దగ్గర 3 కలుస్తాయి. అంటే ఓకే 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 3 సముద్రాలు, దాన్ని త్రివేణి సంగమం అంటారు. వెరీ గుడ్, సోషల్ టీచర్ గారు క్లారిఫై చేశారు. ఈ 3 సముద్రాలు కలిసే దగ్గర నీళ్లు విచిత్రంగా ఉంటాయి. అంటే ఆ నీళ్ళల్లో 3 రకాల వాతావరణం ఉంటుంది, అందులో 3 రకాల సారం ఉంటుంది. అట్లాగే ఇటు గోదావరి జిల్లాకి వెళ్తే అటు బంగాళాఖాతం, ఇటు గోదావరి 2 కలిసే స్థలం ఒకటి ఉంది. సగమేమో ఈ రంగు ఉంటుంది, సగమేమో సముద్రపు రంగు ఉంటుంది, మిక్స్ అవుతాయి. అలాగే
పరిచారకుల దగ్గర ఈ రెండిటిని అడాప్ట్ చేసుకునేది ఉండాలి. నాయకుల మనస్సు, పరిశుద్ధుల మనస్సు, వీరిద్దరికి మధ్యలో అనుసంధానం. ఎందుకంటే సహజంగా నాయకుల మనస్సు ఏమో అర్థం కాదు, పరిశుద్ధుల మనస్సు కొన్నిసార్లు నాయకులు అర్థం చేసుకోలేరు. సో ఈ రెండిటికి మధ్య వారధిగా ఉండాల్సింది ఎవరు? పరిచారకులు. అది అప్పుడు సంఘానికి ప్రయోజనకరమైన పరిచారకులుగా ఉండగలరు. మంచిది, ప్రార్థన చేసుకుందాం మరికొద్దిసేపు.